Hi dear GATE students, GATE 2026 aspirants and parents, welcome back to my channel. మరి GATE ఎగ్జామినేషన్ అయితే అందరికీ తెలుసు. మరి ఆల్రెడీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరా అకాడమీ. మరి ఆల్ ఇండియా GATE 21st ర్యాంకర్ నేను. మరి 2000లో రాశానమ్మా, GATE 2000లో రాశాను. 21st ర్యాంక్ వచ్చేసింది. మరి నేను రాసేసి ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు GATE అయిపోయింది. నా యొక్క అనుభవాల్ని మరి ఈ యొక్క GATE ఎగ్జామినేషన్లో కూడా పంచుకోవాలనుకున్నాను. మరి నాతో ట్రావెల్ చేయాలనుకుంటే ఎవరైతే మరి ఫిబ్రవరి దాకా వీడియోలు పెడతానే ఉంటాను, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంజనీరింగ్ సంబంధించిన గైడ్లైన్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ మీకు కావాలంటే మన ఛానల్ని, ఈ GATE ఎస్పెషల్లీ GATEకి వచ్చే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రేపు ఎవరు కూడా ఈ GATEకి సంబంధించిన చాలామంది మరి ఉన్నారు, కానీ మార్కెట్లో ఎవరు చెప్తల్లా, మన తెలుగులో ఎవరు చెప్తల్లా. మరి GATEకి సంబంధించిన ఎవరు కూడా మరి యూట్యూబ్లో ఎవరు చెప్తారో నేనే మరి చెబుదాము. స్టూడెంట్స్ తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ మరి నార్త్ సైడ్ హిందీలో కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, కానీ తెలుగులో ఎవరు చెప్పినా నాకు కనిపించట్లేదు. మరి ఆ యొక్క మరి ఎవరు చెప్పినట్టు అనిపించట్లేదు. మరి GATEకి చూసినట్టయితే GATE ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను మనకి 25 అనుకున్నామమ్మా, 28కి వచ్చేసింది. 28కి పోస్ట్ పోయింది. నో ప్రాబ్లం, వాళ్ళు ఎప్పుడైనా మరి ఒక 2 రోజులు అటు ఇటు పెట్టుకోండి. మన పని ప్రిపరేషన్ స్టేజ్ చేయటమే. అది 2 రోజులు పోస్ట్ పోన్ అవటం, మరి 25 నుంచి 28 అంటే 3 రోజులు పోస్ట్ పోన్ అయిపోయింది. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమి లేదు. క్లోజింగ్ ఆఫ్ విత్ లేట్ ఫీజుతో, వితౌట్ లేట్ ఫీజుతో 28వ తారీఖుని మనకి సెప్టెంబర్ 28వ తారీఖుని లాస్ట్ డేట్ అమ్మ. ఏదైనా 1 మంత్ డిలే ఇచ్చారు. ఆగస్టు 28, సెప్టెంబర్ 28. ది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ విత్ లేట్ ఫీజుతో 9వ తారీఖుతో మనం కట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 7, 1, 8, 14, 15 ఇట్లా 4 రోజులు 4 షిఫ్టులు జరుగుతుంది ఎగ్జామినేషను. మరి అదేవిధంగా రిజల్ట్స్ వచ్చేసి మనకి 19వ తారీఖుని రిజల్ట్స్ ఉంటాయి. 19వ తారీఖున రిజల్ట్స్ ఉంటాయి. నాకు కాల్ చేయండి అమ్మ, డైరెక్ట్గా నేను గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు కాల్ చేయండి. నా దగ్గర నా నంబర్ చాలామంది యొక్క సబ్స్క్రైబర్ దగ్గర ఉంది ఆల్రెడీ. మీరు కాల్ చేయండి. మీరు GATEకి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ అయినా, నేను ఎటువంటి డౌట్ క్వెరీ, మీకు ఏ డౌట్ ఉండగానే నేను ఆన్సర్ చేయటం జరుగుతుంది GATEకి. నేను ఆల్రెడీ ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఐ వర్క్డ్ GATEకి ఫ్యాకల్టీ కూడా పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ బెంగళూరులో. ఇప్పుడు వర్క్ చేయట్లేదని GATEలో సబ్జెక్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన మరి సబ్జెక్ట్స్ని కొన్ని టీచ్ చేయటం జరిగింది. మరి ఇంకా మెళకువలు ఏమైనా కావాలంటే నేను అప్పుడు 25 years దాన్ని నేను రికాల్ చేసుకుని స్టూడెంట్కి చెప్తే బాగుంటుంది. మరి కొంతమంది స్టూడెంట్స్ GATE అనేది చెప్తే బాగుంటుందని నేను వీడియో పెడతాం జరుగుతుంది. నేను రికాల్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి ఏ విధంగా ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది తెలుసుకున్నా. మరి జస్ట్ మనం GATE అనేది మీరు బీటెక్ సబ్జెక్టులు బాగా క్షుణ్ణంగా, మరి బీటెక్ సబ్జెక్టులు సెకండ్ ఇయర్ బీటెక్, థర్డ్ ఇయర్ బీటెక్ సబ్జెక్టులు బాగా చదివిన వాళ్ళకి GATE చాలా ఈజీగా ఉంటుందమ్మా, దానిలో నో డౌట్. ఎవరైతే మరి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 4 సెమిస్టర్ల సబ్జెక్ట్ మేము చదువుకునేటప్పుడు ఐ డెంట్ టేక్ ఎక్కడ కూడా కోచింగ్, చిన్న కోచింగ్ కూడా తీసుకెళ్ళదు. నేను నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకున్నా. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లేకపోతే మళ్ళీ నోట్స్ ఒకసారి. అందుకని ఏంటంటే ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో బీటెక్ చదివేటప్పుడు వాళ్ళు GATE చాలా ఈజీ. వాళ్ళకి జస్ట్ సింపుల్గా మరి వాళ్ళకి మంచి 98%, 99% రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఒకసారి చూద్దాం మనం. ఒకసారి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ చూసినట్టయితే ఫిమేల్, SC, ST అంటే ఫిమేల్లో ఏదైనా OC కావచ్చు, OBC కావచ్చు, SC కావచ్చు, ST వాళ్ళకి 1000 రూపాయలమ్మ వితౌట్ లేట్ ఫీజుతో మరి 1500. అదర్ మేల్ స్టూడెంట్స్కి 2000 రూపాయలు పర్ టెస్ట్ పేపర్. అంటే 2 టెస్ట్ పేపర్లో మ్యాక్సిమం రాసుకోవచ్చు. 2500 రూపాయలు విత్ లేట్ ఫీజు, వితౌట్ 2000. అంటే ఇక్కడ ఏంది SC, ST ఫిమేలు, మేలు వీళ్ళకి 1000 రూపాయలు.
అందరు అమ్మాయిలకి అందరికి కలిపి 1000 రూపాయలు ఫీజుగా వీళ్ళు సింగిల్ టెస్ట్ పేపర్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నోట్ చేసుకోండి. ద అప్లికేషన్ ఫీజ్ ఆర్ సింగిల్ టెస్ట్ పేపర్. క్యాండిడేట్స్ ఆప్టింగ్ 2 టెస్ట్ పేపర్ హ్యావ్ టు ట్వైస్ అబోవ్ మెన్షన్. అంటే మీరు ఇది సింగిల్ టెస్ట్ పేపర్ అమ్మ. సపోజ్ నేను 2 పేపర్లు రాయాలనుకున్నాను అంటే 2000 రూపాయలు కట్టాలి. ఇక్కడ ఇంటూ 2 పేపర్లు రాయాలంటే వేరే వాళ్ళు 4000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే 2000 రూపాయలు. మీరు రాసుకోవచ్చు ఏదైనా పేపర్లో డిఫరెంట్గా మీరు రాసుకుంటే. ఇక్కడ చూసుకొని ఇక్కడ డాక్యుమెంట్స్ కానీ ఆపర్చునిటీస్, మన గేట్కి సంబంధించిన ఆపర్చునిటీ చూడొచ్చు ఒకసారి. గేట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఏంటంటే మరి ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, గేట్ ఎగ్జామినేషన్ అసలు మేము చదువుకునే టైంలో ఒట్టి ఎంటెక్కేనమ్మా. నేను ఐడిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేశాను. మరి చూశారు, ఇప్పుడు ఈ యొక్క ఛాన్స్ ఆ రోజుల్లో మాకు లేదు. ఇక్కడ ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రిక్ BHEL, భారత సంచార నిగమ్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, సెంట్రల్ రైల్వేస్, సినాబ్ వ్యాలీ, దామోదర్ వ్యాలీ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మెష్ దాగ్, ఎన్ని కంపెనీలు, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, నేషనల్ హైవే అథారిటీ, NLC ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలా మరి ఒరిస్సా పవర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇలా ఎన్ని కంపెనీస్లో ఉన్నాయో చూడడం మనం అసలు లెక్క పెట్టలేమమ్మా. అది గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టార్లో వచ్చేస్తారు. అనవసరంగా మీరు గేట్కి ప్రిపేర్ అవ్వకుండా మీరు ఏం చేస్తారు, కొంతమంది అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి సరే నాకు ఎంటెక్ చేయాలంది సార్ అన్నారు. ఎంటెక్ చేయాలి, మరి ఫైనాన్షియల్ అసిస్టెంట్ 12,400 రూపాయలు ఇస్తారమ్మా పర్ మంత్. 12,000. మేము చదువుకునేటప్పుడు 5,000 రూపాయలు. నేను 2000లో ఎంటెక్ జాయిన్ అయిన ఐఐఎస్సి బెంగళూరులో జాయిన్ 5,000 అంటే నాకు ఆ రోజు 50,000తో సమానం. అంటే ఆ రోజుల్లో 5,000 అంటే 50. ఈ రోజుల్లో 12,000 రూపాయలు 12,400 ఇస్తారు ఎంటెక్ మీరు చదువుకునేటప్పుడు పీజీలో. తర్వాత మీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గివెన్ టు PhD ప్రోగ్రామ్, డైరెక్ట్ PhD బీటెక్. మీరు PhD కూడా చేయొచ్చు. 37,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ 2 years. 42,000 పర్ మంత్ ఫ్రమ్ 3rd to 5th year. ప్లీజ్ రిఫర్ టు ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్స్పెండిచర్ సర్క్యులర్. ఇది గుర్తుపెట్టుకుని ఈ డీటెయిల్స్ డేటా ఇది ప్రతి ఒక్కరు కూడా మరి గేటు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మనకి, ఎన్ని ఆపర్చునిటీస్. అసలు ఒకటే మందు, ఏ రోగానికైనా ఒకటే మందు అన్ని రోగాలకి అన్నట్టు. మనం గేటు కూడా ఏంటంటే అసలు ఎన్ని జాబ్స్, పబ్లిక్ సెక్టార్లో జాబు ఒకటి, ఐఐటీలో ఐఏఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేసే అవకాశము. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. మీ అవకాశాన్ని వదులుకొని అనవసరంగా మీరు అమీర్పేట కోచింగ్ సెంటర్లో తిరిగి ఏ TCSలోనో సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక 20,000 30,000 జాబ్ చేయటం అంత మంచిది కాదు అని నా సలహా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే అంత ఇప్పుడు ఆల్రెడీ మనకు TCSలో ఉండే 20,000 25,000 మంది తీసేసారని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మీరు పర్మనెంట్ జాబ్స్కి వెళ్ళండి, ఇలాంటి కోర్ కంపెనీ జాబ్స్కి వెళ్ళండి, మీ లైఫ్ బాగుంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన నంబర్ చాలా మంది దగ్గర ఉంది. మీరు ఏమైనా డౌట్లు ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.